నమస్తే అన్న. నమస్తేనా. ఏం పేరు అన్న మీ పేరు? శ్రీను నాయక్. శ్రీను నాయక్. ఏం చేస్తుంటారు? ఓన్గా షాప్ ఉందనా? షాప్ ఉంది. అవును. ఏం బిజినెస్ అన్న? మామూలుగా కిరాణా షాప్ ఉందనా? కిరాణా షాప్. ఓకే. ఎట్లా అనిపిస్తుంది అన్న కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది? యువతకు ఆధారం చూపిస్తా అని చెప్పేసి కాంగ్రెస్ చెప్పింది, ప్రభుత్వంలో కూర్చుంది. గతంలో కేసీఆర్ కూడా అన్ని యువతకి మేలు చేయలేడని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఏమైనా మార్పు కనిపిస్తుందా? ఏం లేదన్నా, పోయిన ప్రభుత్వం కన్నా చండాలంగా అయితే ఈ ప్రభుత్వం ఉంది. ఇది కనిపిస్తుంది ముంగట. ఎందుకంటే ఇప్పుడు కూడా జాబ్స్ ఏమి ఇవ్వలేరు, ఖాళీ ఉట్టి మాటలతోనే తప్ప ఇంకా చేసేది ఏం లేదు ఈ ప్రభుత్వం. అయితే ప్రస్తుతానికి అయితే ఇట్లనే నడుస్తుందనా. కానీ అంటే ప్రజాపాలన అని చెప్పారు, కొన్ని రోజులు ప్రజాపాలన కూడా ఏర్పాటు చేశారు. అంటే అట్లా అనిపిస్తలేదు ఏం ప్రజాపాలన అడుగులు వేస్తారు? ప్రజాపాలన ఏం చెప్పిందన్నా, ఖాళీ పిలిచిండు మాట్లాడిన తప్ప, అది అసెంబ్లీ ముంగట గేట్ కాడ నిలిచిపెట్టే తప్ప ప్రజాపాలనలో ఎవరికి ఏమొచ్చింది? హామీలు ఇచ్చిండు, 90 రోజుల్లో పూర్తి చేస్తానని చెప్పిండు. ఏ హామీలు ఇచ్చిండు చెప్పండి? మహిళలకు 200, 500 ఇస్తామని చెప్పిండు. ఏ మహిళలకు ఇచ్చిండు? ఇప్పుడు కొత్త రేషన్ కార్డు ఇస్తామని చెప్పిండు. ఎవరికి వచ్చిన రేషన్ కార్డు? ఎవరికి రాలేనా? ఓన్లీ జూటా మాటలు తప్ప ఇంకా ఏం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నాను. అంటే గతంలో బెటర్ ఉండేనా ఏమన్నా, మరి ఇప్పుడు బెటర్ ఉందా? బెటర్ అని చెప్పలేము కానీ రెండు ప్రభుత్వాలు సేమ్ ఉందని చెప్తాను. సేమ్. సరే, ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు వస్తుంది. సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తుంది, ఈ ప్రాంతంలో నేను గెలుస్తాను. కేసీఆర్ నుండి ఈయన క్యాసన్ జ్ఞానేశ్వర్ కూడా నేను గెలవబోతున్నా అని చెప్పేసి ఆయన అంటుండు. బీజేపీ నుండి కొండ విశ్వేశ్వరరెడ్డి నేను గెలుస్తున్నాను, ముగ్గురు మేము గెలుస్తున్నాం అంటారు. అసలు ఈ ప్రాంతంలో ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ఎవరు గెలిచే అవకాశం ఉంది? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు తోడు దొంగలన్న. ఇద్దరు పార్టీ మారి ఏదో మేము గెలుస్తాం చేస్తామని చెప్తుంది తప్ప ఈరోజు ప్రజల గురించి ఏం చేసింది ఒకసారి ముంగట వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న ప్రాంతంలో అన్ని ఏడే తెప్పించిండు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన రోడ్లు ఉన్నాయి, అవి కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే ఇక్కడ రోడ్ వచ్చినాయి తప్ప సిట్టింగ్ ఎంపీ కూడా ఒక్క రోజు కూడా టానల్లో వచ్చి ఊర్లో వచ్చి కూడా తిరగలే. ఆయన 100% ఓడిపోతాడు. మేము మాత్రం బీజేపీకి ఓటేస్తాం. బీజేపీ అభ్యర్థి ఏం చేసిందంటే ఏం చెప్తాం? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన అభ్యర్థి అంటే ఎంపీ లేకుండా కూడా చాలా మందికి హాస్పిటల్కి చూపెట్టే సహాయాలు, కొన్ని ఊళ్ళలో వచ్చి వేరే విధంగా సహాయాలు, అన్ని విధంగా సహాయం అయితే చేసిండు. 100% మేము కొండ విశ్వేశ్వరరెడ్డికే ఓటేస్తాం. 100% గెలుస్తుండు. రాజేంద్ర నగర్ చెవుల పార్లమెంట్ పైన బీజేపీ జెండా ఎగురుస్తుంది అంతే. బక్క. థ్యాంక్ యూ.